ఈరోజు దేవుని వాగ్దానము. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? సో మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సో ప్రతిరోజు వాగ్దానాల సందేశాల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నామని మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సో ఈ రోజు దేవుని వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. జెనసిస్ చాప్టర్ 28:15. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. దేవునికి మహిమ కలుగునిగాక. సచ్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ కదండి. ఈ మాట చాలాసార్లు వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనుషులు కూడా చాలాసార్లు చెప్పి ఉండొచ్చు. అయితే ఈరోజు నీతో వాగ్దానము చేస్తుంది సర్వశక్తిమంతుడు, అనేక కార్యాలు చేసే దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు ఈ మాట నీతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. నిజంగా మాట ఇచ్చి వాగ్దానం చేసిన దేవుడు తప్పే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. యాకోబు కూడా తన ప్రతికూల పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ వాగ్దానం అతనికి ఎంతగానో ఊరటనిచ్చింది. ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నా దేవుడు జరిగించడానికే ఈ మాటలు నీకు వినిపింప చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు అనిపిస్తుందా టుడే ఐఎమ్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్, నేను ఈ ప్రపంచంలో చాలా ఒంటరిగా ఉన్నాను, నేను ఒక్కడిగా ఉన్నాను, నా జీవితంలో ఏ ఆసర లేదు, నా జీవితంలో ఏ బలము లేదు, నా జీవితంలో ధైర్యం లేదు అన్నట్లుగా నీ పరిస్థితి కృంగిపోతూ ఉందా? అయితే నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడవను. హల్లెలూయా. ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కదండి ఈ మాట. నిజముగా ఈ మాట ఆయన ఇచ్చి ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ మాటనైనా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు నీకు విడుదల కొరకు ఎదురు చూస్తున్నావేమో, నెమ్మది కొరకు ఎదురు చూస్తున్నావేమో, దేని కొరకు అంటే నీ జీవితంలో ఏ కార్యము జరగాలని ఆశతో ఎదురు చూస్తున్నావో నాకు తెలీదు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను. ఏదైతే నీకు వాగ్దానం చేస్తున్నాను, ఏదైతే నీకు మాట ఇస్తున్నానో ఆ మాటను, ఆ వాగ్దానాన్ని నీ పట్ల నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మా పరిచర్లు మేము కొనసాగుతున్నామంటే గల కారణము ఆయన వాగ్దానమేనండి. ఆయన వాగ్దానము నిరంతరము మా జీవితాల్లో ఆ వాగ్దానము పనిచేస్తున్న విధానమును బట్టి మేము ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తున్నప్పటికీ వాటినన్నింటినీ దాటుకొని మరలా నూతనమైన రోజున మరలా దేవుని కొరకు పని చేయటానికి వాగ్దానాలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి. ఈ వాగ్దానాలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. నిజముగా వ్యక్తిగత సాక్ష్యంతో నేను చెప్తున్నాను, ఏదో మీకు చెప్పాలని కాదు, కానీ మనపూర్వకంగా హృదయపూర్వకంగా మా జీవితాల్లో అనుభవిస్తూ ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నేను అనుభవిస్తూ ఉన్నాను కాబట్టే ఈరోజు మీకు చెప్పగలుగుతున్నాను. నిజంగా దేవుని వాక్యము మన జీవితాల్లో కనుక పట్టుకుంటే ఆ వాక్యం నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగుని గాక. ఈరోజు ఆయన గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన మనసుని ఎవరు మార్చలేరండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనుషులు నీకు ఇది చేస్తాను అది చేస్తాను మాట ఇస్తారు, కానీ వారికి వేరే వాళ్ళు గైడ్ చేసినప్పుడు, వేరే వాళ్ళు ఇంకొకలాగా చెప్పినప్పుడు వారు మనసు మార్చుకుంటారు. నేనెందుకు చేయాలి, నేనెందుకు ఇతనికి సహాయం చేయాలి, నేనెందుకు ఇతనికి పని చేయాలని. కానీ దేవుడు ఒక్కసారి నిర్ణయించుకున్నాడంటే అతని మనసును, దేవుడికి మనసును ఎవ్వరు కూడా మార్చలేరండి. ఎంతమంది వచ్చి నీకు అగెనెస్ట్గా ప్రే చేసినా, ఎంతమంది వచ్చి నీకు అగెనెస్ట్గా ఏమి చేస్తున్నా సరే నా దేవుడు చెయ్యాలనుకున్న పని నిశ్చయంగా నీ పట్ల జరిగిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అయ్యా నువ్వు నన్ను విడవనన్నావు కదయ్యా, మాట ఇచ్చి అది నన్ను నెరవేరుస్తానన్నావు కదా ప్రభా, ఈరోజు ఈ మాటను నెరవేర్చండి, ఇదిగో ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించండి అని నువ్వు అడగగలిగితే, ఆయన వాక్కు మీద నువ్వు ఆధారపడగలిగితే, ఆయన వాక్కును నువ్వు నమ్ముకోగలిగితే, ఆయన వాక్కును నువ్వు విశ్వసించగలిగితే ఆ వాక్కు నిశ్చయముగా నీ జీవితంలో పని చేయబోతుంది. దేవునికి మహిమ కలుగునిగా. కాబట్టి ఇంక్రెడిబుల్ ప్రామిస్ కదండి. నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను విడవను. ఐ వాజ్ బిసైడ్ ఆన్ యూ. నేను నీ పక్కన నిలబడతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలాసార్లు కొంతమంది చెప్తారు కదా, నీ పక్కనే ఉంటాను, డోంట్ వరీ, డోంట్ అఫ్రైడ్, నువ్వు భయపడొద్దు, నేను నీ పక్కనే ఉంటాను అంటారు. ఆ క్రిటికల్ కండిషన్ రాగానే, ఆ సిచ్యువేషన్ రాగానే, ఆ యొక్క చీకటి పరిస్థితి రాగానే మెల్లమెల్లగా జారుకుంటారు కదండి. కానీ యేసయ్య అలా జారుకునే దేవుడు కాదు, యేసయ్య అలా వెళ్ళే దేవుడు కాదు, కానీ ఆయన మన పక్షమున, ఆయన స్థిరంగా మన పక్షం నిలబడే దేవుడు. హల్లెలూయా. మన మనస్సును స్థిరంగా ఉంచుకొని మనం దేవుళ్ళో ఉండగలిగితే స్థిరమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడండి. ఇటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో నిశ్చయంగా వాగ్దాన నిజతలో నెరవేర్చునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా,
ఈరోజు మా జీవితంలో నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అవునయ్యా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు. ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు హోల్డ్ చేయండి, మీరు పట్టుకోండి, విడవకుండా వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.